కర్నూలు జిల్లాకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కర్నూలుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ప్రశ్నించారు. రైతులకు ఏదైనా మంచి చేస్తానని ముఖ్యమంత్రి చెబుతారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ముస్లింల రిజర్వేషన్ కు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని తిక్కారెడ్డి అన్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్న వాటి గురించి మాట్లాడకుండా కులాలకు మతాలకు చిచ్చు పెట్టే విధంగా ఉపన్యాసం చేశారన్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తాను కేంద్ర ప్రభుత్వం నుంచి 130 కోట్ల రూపాయలు ముస్లిం విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినందుకు నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. భూ హక్కు చట్టం వల్ల పెత్తందారి వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రచారానికి వచ్చాడు. ఆయన కర్నూలు జిల్లాకు ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు. కర్నూలు రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు, కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో, లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. అదేం జరగలే. మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు. ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్లన్నీ నరికేశారు. ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తా ఉన్నారు. ఎక్కడన్నా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూసాం. గతంలో వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు, రామారావు గారు మొక్కలు నాటారు, పెంచారు. ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు. చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలే. ఈ రోజున కర్నూలు జిల్లాకు కర్నూలు కార్పొరేషన్లో తాగడానికి నీళ్లున్నాయా, ఆదోన్ మున్సిపాలిటీలో తాగడానికి నీళ్లు ఉన్నాయా, కోడుమూరులు ఉన్నాయా, బెలగళ్ళు ఉన్నాయా, ఎమ్మెన్నూరు ఉన్నాయా, కోసిలు ఉన్నాయా, ఎక్కడ ఆలూరులో ఎక్కడ నీళ్లు కూడా లేవు. ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎర్రబాడు గ్రామంలో ఆడే హక్కు జగన్ ప్రభుత్వానికి లేనే లేదు. మేము అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేయబోయేదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో సభ పెట్టారు. ఆద్యంతం కులము మతం పేరు చెప్పి ముస్లింస్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేశారు. నేను ఒక ఎంపీగా కర్నూలులో 130 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం నుంచి మైనారిటీస్ వెల్ఫేర్ కొరకు. ఆ 130 కోట్ల రూపాయలలో కేవలం 10 కోట్లు వెచ్చించగలిగినాం. ఎందుకంటే వాళ్ళకు గర్ల్స్ హై స్కూల్ కానీ, కాలేజీలకు కానీ, ప్లే గ్రౌండ్లకు కానీ భూములు ఇవ్వలేదు. నేను ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ వచ్చిన 100 జరగలేదు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆవేశాలకు లోనైపోయి ఓట్లు వేయించుకోవటం కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. మరి మైనారిటీస్కి ఇంతవరకు మనం ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలులో మైనారిటీస్ని రెచ్చగొట్టడం మేము ఖండిస్తున్నాం. రెండవది, అతి ముఖ్యమైనది ప్రజలు గుర్తించాల్సింది భూపక్ష చట్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక విచిత్రమైన చట్టం. ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. భారతదేశంలో ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారో, సున్నా చేసేసారో, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా సున్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిట్లర్ కంటే కూడా ఘోరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇట్లా పని చేయగలుగుతారు. పెత్తందారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు ఒక చట్ట రూపం కల్పిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్లో. మీకు ఇంకొకరికి